అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. అలాగే ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా మంగళుడు అంటే కుజుడికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే అష్టోత్తరాలు, అలాగే ఆయన సంబంధించిన ముఖ్యమైన నామాలు ఇలాంటివన్నీ వినడం కానీ చేసుకోవడం కానీ చాలా మంచిది. అవకాశం ఉండి వెళ్ళగలిగితే మీరు ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం కూడా చాలా వరకు మంచిది. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పుకున్న గోచార రీత్యా చెప్పుకున్న ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు కొడుతున్నప్పుడు గోచార రీత్యా ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ ఆ చిన్న చిన్న సమస్యలని అధిగమించడానికి ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యలను అధిగమించడం అనేది పెద్ద సమస్యగా అనిపించదు. కనుక వీలైనంత వరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము ఉన్నట్లయితే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినవి కూడా చేసుకోవడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.